అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు నక్కా రజని, కన్నా రజని, లాయర్ రజని, అబ్బో ఇన్ని పేర్లు ఉన్నాయంటే పేర్లకు తగ్గట్టుగా పాత్రలో అభినయం చేయటం మా రజనీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ రజని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ద్వారా హైలీ ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయాలని పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని అడిగారు అనేటువంటి ఒక ఎపిసోడ్ నడుస్తుంది. ఆ ఎపిసోడ్ సంబంధించినంత వరకు ఈరోజు తాజాగా ఆయన మీద కేసు ఫైల్ అయింది అనగానే తెలంగాణలో టీఆర్ఎస్ ఈ మధ్య కొత్తగా కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు ఒక పార్టీ పెట్టారు. ఆమె చెప్పిందంట, మిమ్మల్ని కానీ అరెస్ట్ చేసి విచారణ చేయాలని మిమ్మల్ని కానీ అరెస్ట్ చేస్తే 1,00,000 మంది సేనతోటి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాము అని చెప్పిందంట. అంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎన్నికల కోసం మన అక్క చేస్తున్న పొలిటికల్ స్టంటు. అంటే నాకు అర్థం కావట్లా, మీరు ఆయిల్ టైంలో ఎంతమంది సోషల్ మీడియా మీద మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, జైలుకి తీసుకెళ్లారు. మీ నాయన చేయొచ్చు, మీ నాయన ఒక దొరపాలన చేయొచ్చు. ఇక్కడ తప్పుడు మాటల్ని, తప్పుడు వ్యాఖ్యల్ని, తప్పుడు ఆరోపణలు చేసి ప్రభుత్వాల మీద నిందేస్తే దానికోసం విచారణ చేస్తే 1,00,000 మందిని తీసుకెళ్ళి అరెస్ట్ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం, తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పారు. మళ్ళీ అసలు నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా అసలు నెంబర్ 1గా వాడుకుంటున్నాడు. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టులతోటి తప్పుడు మాటలు మాట్లాడించడం, తప్పుడు వెలిగేషన్స్ని ప్రభుత్వం మీద పాపగండం చేయించటం, దాని మీద పూర్తి స్థాయిలో వివరణ అడగడానికి విచారణకు రమ్మంటే తెలంగాణ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు, తెలంగాణ వాళ్ళతో మీకేం పని, తెలంగాణ ప్రజలను టచ్ చేస్తే ఊరుకోము అనేటువంటి దాన్ని ఒకదాన్ని తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి చాలా రాజకీయంగా చాలా లబ్ధి పొందుతున్నాడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజలు తెలంగాణ వాళ్ళం అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఎందుకు మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నారు అంటే ఆవిడెవరు చదువుతాడు, రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు ప్రస్తుత పరిస్థితి అలాగుంది. సరే, ఈ సిచ్యువేషన్స్లో ఈరోజు కవిత గారు ట్వీట్ చేయడం అవన్నీ జరిగినవి. ఆయన కూడా ఏమంటున్నాడంటే, నేను అరెస్ట్ అవటానికి సిద్ధంగా ఉన్నాను, నేను ముందస్తు బెయిల్ తీసుకొని, ఎందుకంటే ఆయనకి హైప్ పెరిగిద్ది కదా, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర 2 రాష్ట్రాల్లో ఆయన హైప్ పెరిగిద్ది. కాబట్టి మనం సరే కొన్నాళ్ళు అది చలామణి అవుతుంది, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి తగ్గట్టు రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో అదే పనిగా చేసినటువంటి కోదండరామ్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది, వాళ్ళకి అవసరం అన్నాళ్ళు వాడుకున్నారు, అవసరం అయిపోయినాక అలాంటి వాళ్ళను కూడా ఆటలో రెడ్డి పనులు తీసి పక్కన పడేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలంటే ఇలాంటి వ్యాఖ్యలను ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉంటాడు. అరెస్ట్ అయిపోతే మేము తెలంగాణ వదలం, తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది అని చెప్తారు. అయితే తాజాగా కన్నా రజని మనం మాట్లాడుతూ ఏమంటుందంటే, ఆయన మాట్లాడింది తప్పే, ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారం, గోప్యంగా ఉన్న సమాచారం బయటికి ఎలా వచ్చింది తప్పే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది మహిళలు తప్పిపోయారని వ్యాఖ్యలు చేశారు కదా, మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా దాన్ని 30,000 మందిని వెనక్కి తెచ్చారా? అదిగాక వాలంటీర్లు 2,00,000 మంది, వాలంటీర్లలో 90% అంటే 1,80,000 మంది మహిళలేనంట. మన అక్క పీత బుర్ర అయినా కూడా మాట్లాడేవన్నీ కూడా స్ట్రాంగ్గా మాట్లాడి మనల్ని మించడం లేరు. అమ్మ 2,00,000 మందిలో 90% మహిళలకి వాలంటీర్ పోస్టులు జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరు జరిగేది కాదు, అసంభవమైనటువంటి విషయం. అదేమో డ్వాక్రా యానిమేటర్ల గ్రూపులు కాదు, అది వాలంటీర్లు అంటే. ఇక్కడ తెలియని మిడిమిడి జ్ఞానంతో నువ్వే పెద్ద మేధావి, నన్ను మించడం లేరనే అజ్ఞానంతో మాట్లాడుతున్నావు తప్ప నుంచి వాస్తవాలు తెలుసుకోవాలి. 2,00,000 మందిలో నాకు తెలిసి ఒక 20,000 మందో 30,000 మంది మహిళలు ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అది పురుషులు. అది ముందు మనం తెలుసుకోవాలి, నాలెడ్జి. సరే, అసలు ఏం మాట్లాడుతుంది, నేను పవన్ కళ్యాణ్ మా అన్న అంటది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం చేస్తుంది. అసలు ఎందుకంటే సినిమాల్లోకి వెళ్తే ఈ ఆర్టిస్ట్కి అద్భుతమైనటువంటి మార్కులు వచ్చాయి. బహుశా వాళ్ళ నాన్నగారు పాపం అప్పట్లో అంత పెద్దగా ఫోకస్ చేయలేకపోయాడు. ఎందుకంటే నటనా ప్రాబల్యం ముందు ఎవరు కూడా సరిపోరు. ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ మా అన్న అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిడితే తప్పు లేదంట. అంటే ఒక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని లకారాలతో తిడితే తప్పు లేదంట. తిట్టొచ్చుంటుంది, ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు నిన్న రవికిరణ్ ఒక ఇంటర్వ్యూ చేసి మాట్లాడాడు. ఆ విషయంలో కూడా మనం చూద్దాం. రవికిరణ్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని అమ్మబూతులు ఏం తిట్టలేదు, లకారాలతో ఏం తిట్టలా. రవికిరణ్ ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఒక ఫైనాన్షియల్ ఆర్థిక ఉగ్రవాది,
అని చెప్పేసి మాట్లాడు. దానికి మొత్తం నిన్న వైసీపీ వాళ్ళు రేపు మేము అధికారంలోకి వస్తే ఈ సంగతి తేలుస్తాం అంటే ఉన్న వాస్తవాలు చెప్తేనే ఆయన మీద దాడి చేస్తారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని లకారాలతో మాట్లాడినా నోరు మూసుకొని ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం, ఇది డెమోక్రసీ. ఆ కేసు ఏం వాదించాలంట ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేసి పోస్టు పెట్టాడో ఆ కేసు ఏం వాదించాలంట. అది తెలుగుదేశం పార్టీ మినిస్టర్ల ద్వారా. అసలు అంటే ఎంత లాజికల్గా మాట్లాడుతుందంటే ఒకసారి ఆమె చూడండి, ఎంత లాజికల్గా తెలివిగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఓపెన్ ఛాలెంజ్ అడుగుతుంది ఉంటాయి సార్. ఇంజనీరింగ్ ఏదో అయిపోయిన పిల్లడు అనుకుంటా, రాజకీయాల్లో ఉన్నాడు, ఏ పార్టీకి ఉన్నాడో మనకే తెలియదు సార్. కలిసిన సమాచారం మీద 30,000 మందిని మన ప్రభుత్వం వచ్చాక పట్టి వెనక్కి తీసుకురావాలి కదా. సో దయచేసి ఒక వ్యక్తి వైపు ఇలా ఒక వేలు చూపిస్తే 3-4 వేలు మన వైపే చూస్తే సార్. మీరు ఈ రోజు ఆయన అడిగినారు, నాకు కొంచెం ఆలోచించగా గుర్తొచ్చింది. ఆ రోజు ఆయన అన్నారు కదా. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఒక 8 months 9 months బ్యాక్ అనుకుంటండి, నున్న పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది సార్ ఒక వ్యక్తి మీద. అదేంటంటే అతను ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి సార్. ఇంజనీరింగ్ ఏదో అయిపోయిన పిల్లడు అనుకుంటా, రాజకీయాల్లో ఉన్నాడు, ఏ పార్టీకి ఉన్నాడో మనకే తెలియదు సార్. అయితే అతను పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు సార్, లకారంతో ఒక పదాన్ని వాడి. దాని కింద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు కదా, ఎక్కడున్నారో తీసుకురారు ముందు అంటూ కూడా అవాకులు చవాకులు పేలినాడు సార్. ఆ ఒక్క మాట చక్కగా అడిగినాడు. ముందు లకారంతో ఒక పదం వాడు. అతను అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్, కానీ అతను ముందు లకారంతో పెట్టినటువంటి బూత్ పదం తప్పు సార్. 11:45కి అతను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినట్టున్నాడు. ట్విట్టర్ లోనో మరి ఫేస్బుక్ లోనో నాకు గుర్తులేదు. అయితే నున్న పోలీసు వాళ్ళు అతని మీద కేసు నమోదు చేశారు సార్. ఇవాళ రేపు అతను తీసుకెళ్లి కుమ్మేస్తారన్న పరిస్థితుల్లో అతను ఒక టీడీపీ మినిస్టర్ తాలూకా వ్యక్తి ద్వారా నా దృష్టికి వచ్చి, నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినారు, మేడం ఈ కేసు మీరు తీసుకోండి అంటే. అప్పుడు నేను చెప్పిన, నాన్నని తిట్టి ఆ కేసు నన్ను ఎలా తీసుకోమంటావరా, నువ్వు లకారం తెలుగు తిట్టినావు, నీకు అంత అవసరమా, ఆయన గెలవడనుకున్నావా అంటే కాదండి, ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాకే అతను తిట్టాడు. ఓరి నాయన, డిప్యూటీ సీఎం అయ్యాక కూడా అంత మాట అన్నవరా, ఏమి ధైర్యం నీకంటే. అప్పుడు ఆ పిల్లగాడు చెప్పాడు, నేనేం అడిగినాను మేడం, 30,000 పైచులకు తప్పిపోయాడు అన్నాడు కదా, తీసుకురమ్మన్నా. కాకపోతే కొంచెం తాగి ఎక్కువే 11:45 కదా పెట్టిన మెసేజ్ బూతు ఆ పదం ఒక్కటే వాడినానండి అన్నాడు. ఇక్కడ చూడండి ఆమె ఏం చెప్తుంది, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తో తెలియదంట, కానీ ఏమైనా తెలుగుదేశం పార్టీ మినిస్టర్ తాలూకా వాళ్ళు అప్రోచ్ అయ్యారంటే ఇప్పుడు ఏంటి అర్థం ఏంటి? జనసేన వాళ్ళకి ఏ వినిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిట్టాడు. అబ్బా ఏమి స్క్రీన్ ప్లేలు, ఏమి దర్శకత్వాలు. అసలు నెంబర్ 1 నేను చెప్తున్నా కదా, రజనీ సినిమాల్లోకి వెళ్ళి కానీ ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి 2-3 ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేది. అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నేను అడుగుతుంది ఏంటంటే, నువ్వు పవన్ కళ్యాణ్ తిడుతున్నావు కదా, కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా, మరి నీకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా టచ్లో ఉన్నారు అంటే పగల టీడీపీ రేయి వైసీపీయా, లేకపోతే షోస్లో వైసీపీ సపోర్ట్న షో అయిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నావా నువ్వు? అంతే కదా, ఈ లెక్కలో మేము అడగాల్సింది నిన్ను. ఇవన్నీ ఏందయ్యానంటే కూటమి మధ్య చిచ్చులు పెట్టడం కోసం ఇలాంటి ఆర్టిస్టులు వాడుతున్నటువంటి పర్ఫార్మెన్స్ ఇవి. ఇక్కడ చాలా వాస్తవమైన విషయం ఏంటంటే, ఏమంటుంది 8 నెలల కింద పోస్టు పెట్టిందంటే 8 నెలల కింద ప్రభుత్వం ఉంది, డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి అనే సంగతి తెలీదా నీకు? ఇప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడే వాడు చెప్పింది నీకు తెలియట్లేదు అంటే ఆ పోస్ట్ ఎలా పెట్టాడో, ఏ విధంగా పెట్టాడో, లకారాలతో పెట్టాడో లేదో నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడుతున్నావా? అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ చేస్తున్నారంటే, ఏం లేదబ్బా, ఈ కూటమి కలిసి ఉండకూడదు, ఇది విచ్ఛిన్నం అవ్వాలి, ఇది విడిపోవాలి, ఇది విడిపోతేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇందులో భాగం ముఖ్యంగా అంబటి రాంబాబుకి కావచ్చు, లేకపోతే పేర్నేని నానికి కావచ్చు, లేకపోతే వంగవీటి నరేంద్రకు కావచ్చు, లేకపోతే దాసరి రాముకి కావచ్చు, లేకపోతే నక్కా రజనీకి కావచ్చు, వీళ్ళ 5గురికి జగన్మోహన్ ఇచ్చిన టార్గెట్ ఏ పార్టీకి ఆ బంధాన్ని విడిపోయేటానికి మీరు ఎక్కువ పెట్టండి, మీ వీడియోస్ అన్నీ దానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు చూడమని తెలివిగా చెప్తుందో, తెలుగుదేశం పార్టీ మినిస్టర్ తాలూకా అంటే మన మినిస్టర్ అంటే ఎవరు? మన నూజివీడు మినిస్టరే కదా, ఒక లెక్కలో నున్నంటే నూజివీడులోకి వచ్చింది కదా, కొలుసు పాదసారథి మినిస్టర్ తాలూకా వాళ్ళని ఇండైరెక్ట్గా చెప్పటం ఆమె. అంటే అర్థం ఏంటి? కూటమిలోనే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, దాని మీద కేసు అయింది, దాని కేసుని ఏమైనా వాదించమన్నారు. ఎందుకంటే ఏం వాదించిన కేసులన్నీ పాప న్యాయస్థానాలలో అన్నీ హిట్ అయిపోయినాయి కదా. ఎందాక ఈ స్టోరీలు రాయటం, నిన్నటి దాకా కేఎస్ ప్రసాద్ రాసేవాడు ఈ జాకీలు రాసే స్టోరీలు, తాజాగా ఆ పని బాధ్యత నీకు అప్పచెప్పేశారు. నువ్వు వచ్చావని చెప్పి పాపం కేఎస్ ప్రసాద్ని బయటికి పంపించేసి ఉంటారు. ఇక్కడ వాస్తవ విషయం ఒకటి, ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎలా సపోర్ట్ చేస్తా పలానా నువ్వు చెప్పావు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి వాటి గురించి ఏంటని ఒక రకంగా అడగటం ఒకటి. రెండవది,
కూటమిలో వాళ్ళే నిన్ను ప్రశ్నిస్తున్నారు, నీకు కనీసం నీకు కూటమిలో నీకు మద్దతు లేదు అని చెప్పటం, తద్వారా కూటాన్ని విచ్ఛిన్నం చేయాలనేది వీళ్ళ వ్యూహం. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి పప్పులు, ఇలాంటి చీప్ పాలిటిక్స్ అన్నీ కూడా 2014 నుంచి 19 దాకా వాళ్ళు చూశారు. కాబట్టి ఇలాంటివి మీరు ఎలాంటి ఎత్తులు వేసినా, ఎలాంటి ఆలోచనలు వేసినా, ఇంకా ఇంతకంటే ఎక్కువ పొలిటికల్ డ్రామాలు ఆడినా ఇప్పుడు ఎవరు స్పందించే పరిస్థితిలో లేరు. అందుకని చెప్పేసి ఈ మధ్య పేటీఎం కులలో పని చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున కొన్ని ఖాతాలు, తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని ఖాతాలు క్రియేట్ చేసి, ఆ ఖాతాలలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎలిగేషన్ చేసుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ, వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు కావాలనే కూటమి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు అనేటువంటి ప్రయత్నం చేయడం కోసం కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. ఇక ఇవి చెల్లవు. మీలాంటి ఆర్టిస్టులు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా నమ్మే పరిస్థితిలో లేరు, నమ్మరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఒక పక్క అన్న అంటావు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తావు, ఒక పక్క జగన్కి అనుకూలంగా మాట్లాడుతావు. నువ్వు ఏ ఎండకు ఆ గొడుగు, ఏ పాత్రకు ఆ పాత్ర చేసినా అసలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నావో అంతకంటే ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీస్లో జరిగినటువంటి రుతికేశ్వరి హత్య కేసులో కమ్మోళ్ళు ఉన్నారని చేసిన ఆరోపణ పైన నువ్వు వివరణ అడుగు జగన్మోహన్ రెడ్డిని. అలాగే లేని పింక్ డైమండ్ మీద ఆరోపణ చేసిన దాని మీద వివరణ అడుగు. అలాగే 58 కమ్మ డిఎస్పీలు ఉన్నారని చెప్పినటువంటి మీద వివరణ అడుగు. ఇట్లాగా చెప్పుకుంటా పోతే గతం 2019 ముందు జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం కోసం చేసిన తప్పుడు ఎలిగేషన్ ప్రతి ఒక్కదాన్ని నీకు దమ్ముంటే ప్రశ్నించు. అంతెందుకు అధికారం రావడానికి బాబాయ్ గొడ్డలి నారా రక్తాసురాన్ని సాక్షిలో వేశాడు కదా, దాని మీద వివరణ అడుగు, దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగు. ప్రశ్నించేదానికి, లకారాలతో తిట్టేదానికి తేడా తెలుసుకో ఫస్ట్. నిన్న యువ సామ్రాట్ ప్రశ్నించాడు, జగన్మోహన్ రెడ్డి ఫైనాన్షియల్ ఆర్థిక ఉగ్రవాది అన్నాడు, అది ప్రశ్నించాడు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు చెప్పాడు ఆయన. కానీ లకారాలతో మాట్లాడి మేము ఇది ప్రశ్నిస్తే లకారాలతో మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడతాం, ఉప ముఖ్యమంత్రిని తిడతాం, మినిస్టర్లను తిడతాం, లకారాలతో తిడతాం. అరెస్ట్ చేస్తే మాత్రం ప్రశ్నించారు కాబట్టి అరెస్ట్ చేశారని అంటూ అది మూర్ఖత్వం అయింది.